జక్కన్న రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న మహేష్ బాబు సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అసలు సినిమా నేపథ్యం ఏంటి? మహేష్ బాబు ఎలా కనిపించబోతున్నాడు? టైటిల్ ఏంటి? అనే విషయాలకు సంబంధించిన వివరాలను చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. సాధారణంగా ప్రెస్ మీట్లు హోటల్స్ లేదా ఏదైనా చిన్న ఆడిటోరియంలో జరుగుతాయి. కానీ మహేష్ బాబు సినిమా అనౌన్స్మెంట్ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్న ఈ ఈవెంట్ కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మేకర్స్ నుంచి ఈ ఈవెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సినిమా గురించి రాజమౌళి నోటి నుంచి ఒక్క మాట రాకున్నా సోషల్ మీడియాలో మాత్రం రోజుకో పుకారు చొప్పున ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ సినిమా టైటిల్ నుంచి మొదలుకొని మహేష్ బాబు పాత్ర వరకు అన్ని విషయాల గురించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ను ప్రకటించేందుకు రాజమౌళి సిద్ధమయ్యాడు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. సాధారణంగా సినిమా టైటిల్ను కన్ఫర్మ్ చేయగానే మీడియా వారికి, ఇండస్ట్రీ వారికి తెలిసిపోతుంది. కానీ ఈ సినిమా టైటిల్ ఏ ఒక్కరికి తెలియకుండా రాజమౌళి ప్లాన్ చేశాడు. రిజిస్టర్ చేయించాడా లేదా అనేది కూడా ఇంకా తెలియదు. మొత్తానికి మీడియా వారు జుట్టు పీక్కుంటున్నా కూడా టైటిల్ విషయంలో చిన్న లీక్ కూడా బయటకు రావడం లేదు. ఇక ఊహలకు కూడా అందకుండా కాన్సెప్ట్ ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ ఏంటి, సినిమా నేపథ్యం ఏంటి అనేది రాజమౌళి నోరు విప్పితే తప్ప బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆ విషయంలోనూ రాజమౌళి నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ తెలియకున్నా కూడా పాన్ ఇండియా రేంజ్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వేల కోట్ల వసూలు సాధిస్తుంది అని సగటు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. అంటే రాజమౌళిపై వారు పెట్టుకున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే స్టార్ కాస్టింగ్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. రాజమౌళి గత చిత్రాలు దేనికి అదే అన్నట్లుగా అద్భుతంగా, ముఖ్యంగా విజువల్స్ పరంగా వండర్ అన్నట్లుగా ఉంటాయి. అందుకే ఈ సినిమా విజువల్స్లోనూ చాలా ఆసక్తి ఉంది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో విఎఫ్ఎక్స్ కంపెనీతో ఈ సినిమా కోసం విఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నట్లు సమాచారం అందుతుంది. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు తెలియాలి అంటే నవంబర్ 15 వరకు వెయిట్ చేయాల్సిందే. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఈవెంట్ను అత్యధికులు చూడబోతున్నారు. సాధారణంగా అనౌన్స్మెంట్ వీడియోను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడమే ఎక్కువ. అంటే ఏకంగా జియో హాట్స్టార్లో ఈ ఈవెంట్ను లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేందుకు భారీ మొత్తంలో నిర్మాతలు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా సినిమా ఈవెంట్లతో నిర్మాతలకు ఆదాయం రాదు. కానీ జక్కన్న సినిమా కనుక ప్రతి ఒక్కటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియాంక చోప్రా కూడా కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. వీటిని ఆమె అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు షేర్ చేస్తున్నారు. లైక్స్ చేసి కామెంట్స్ పెడుతున్నారు. నటి ప్రియాంక చోప్రా ఇన్స్టా స్టోరీలో హైదరాబాద్ రోడ్లపై వెళ్తూ తీసుకున్న ఒక వీడియోను షేర్ చేసింది. ఆమె ఒక సెల్ఫీ కూడా క్లిక్ చేసింది. అందులో ఆమె బూడిద రంగు దుస్తుల్లో కనిపిస్తుంది. ఆమె టోపీ, గాగుల్స్ కూడా ధరించింది. దీనికి హైదరాబాద్ రోడ్ల నుంచి అనే క్యాప్షన్ రాసింది. అంటే హైదరాబాద్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బుధవారం నాడు హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రియాంకను కొంతమంది కలుసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. నటి సాధారణ దుస్తుల్లో తన సిబ్బందితో కలిసి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా గురించి 4 రోజుల క్రితం ప్రియాంక, మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి ఎక్స్లో పరస్పరం మాట్లాడుకోవడం కనిపించింది. నవంబర్ వచ్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి, నవంబర్ ఏదో జరుగుతుందని మీరు చెప్పారు, మీ మాటను నిలబెట్టుకోండి అని మహేష్ బాబు ప్రశ్నించారు. దీనిపై ఎస్ఎస్ రాజమౌళి స్పందిస్తూ, ఇది ఇప్పుడే ప్రారంభమైంది మహేష్, ఖచ్చితంగా చెబుతాం అని అన్నారు. దీని తర్వాత మహేష్ ప్రియాంకను ట్యాగ్ చేశారు. ఆమె హైదరాబాద్ నుంచి చాలా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది అని చెప్పారు. దీనిపై ప్రియాంక ఇలా రాసుకొచ్చింది. హలో హీరో, మీరు నాతో పంచుకున్న సెట్లోని అన్ని స్టోరీలను లీక్ చేయాలనుకుంటున్నారా అని స్వీట్గా వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 15న సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమం జరగనుంది. ఆ రోజున రాజమౌళి మొత్తం తారాగణంతో కలిసి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో సినిమా టైటిల్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని జియో హాట్స్టార్లో చూడవచ్చు. ఇది సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇప్పటికే దీనిపై జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుండగా, నవంబర్లో ఫస్ట్ లుక్తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేస్తామన్న జక్కన్న ప్రకటనతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి 29 ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఒడిశా, కెన్యా, నైరోబీ ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోగా
ఇక కొత్త షెడ్యూల్ ప్లానింగ్లో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కోసం వారణాసి టెంపుల్ సెట్నే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేశారు. ఇందులో మహేష్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. తాజాగా మరో భారీ సెట్ వేస్తున్నారు. దాదాపు 100 అడుగుల భారీ ఎల్ఈడి లైటింగ్ టవర్ను సెట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో మంది శ్రమించి దీన్ని నిర్మిస్తుండగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు రాజమౌళి మూవీ అంటే అట్లుంటది అంటూ కామెంట్ చేస్తున్నారు.